సిద్దిపేట కొండపోచమ్మ సాగర్ లో గల్లంతైన 5 యువకుల్లో మరొక 3 మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనలో మొత్తం 4 మృతి చెందారు. మృతులు చీకట్ల దినేశ్వర్, ధనుష్, జతిన్, సాహిల్ గా గుర్తించారు. గల్లంతైన మరొక యువకుడు లోషిత్ కోసం గాలింపు కొనసాగుతోంది. సెల్ఫీ కోసం కొండపోచమ్మ సాగర్ లో దిగిన 7 యువకుల్లో 5 గల్లంతయ్యారు. 2 క్షేమంగా బయటపడ్డారు. 5లో 3 మృతదేహాలను వెలికితీశారు. మరొక మృతదేహం కూడా బయటపడింది. 10 మంది గజ ఈతగాళ్లతో కొండపోచమ్మ సాగర్లో గాలింపు కొనసాగుతోంది. లోతైన ప్రదేశాల్లో దిగడంతో యువకులు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. కొండపోచమ్మ సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 15 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 9.5 టీఎంసీలు. ప్రాజెక్టులో నీరు ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. షామీర్పేట నుంచి రబ్బర్ బోటుని తెప్పించారు. నాటు పడవలతో యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు స్థానికులు. రిజర్వాయర్ వద్ద పూర్తిగా చీకటి పడినటువంటి పరిస్థితి. ఇంకా గాలింపు చర్యలు కొనసాగించడం కష్టంగా మారుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఒక రబ్బర్ బోట్ సహాయంతో గాలిస్తున్నటువంటి క్రమంలోనే మొదటి మృతదేహం లభ్యమవడానికే దాదాపు 6 గంటల సమయం పట్టింది. 1 o'clock నుంచి కొనసాగుతున్నటువంటి గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 1 o'clock స్టార్ట్ చేసిన తర్వాత 6 గంటల సమయంలో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. సో మిగతా యువకుల మృతదేహాలు కూడా అక్కడే ఉండొచ్చు అనే అనుమానంతో పోలీసులు అక్కడే గాలించారు. ఇక చీకటి పడుతున్నటువంటి క్రమంలోనే గాలింపు చర్యలు నిలిపేద్దాం అనుకుంటున్నటువంటి క్రమంలోనే అదే స్పాట్లోనే ఇంకో 2 మృతదేహాలు కూడా లభ్యమవడంతో మరో 2 సాహిల్ లోహిత్ మృతదేహాలు కూడా దానికి సమీపంలోనే ఉండొచ్చని ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా కూడా అటు ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు, రెస్క్యూ టీమ్స్ అన్న గాలిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 3 అటు ధనుష్, అదేవిధంగా దినేశ్వర్, జతిన్ ఈ 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో విషయం తెలుసుకున్నటువంటి పేరెంట్స్ వెంటనే కొండపోచమ్మ రిజర్వాయర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల కోసం పేరెంట్స్ రోధిస్తూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఏదైతే మృతదేహాలను లభ్యమయ్యాయో వాటిని పోస్ట్మార్టం నిమిత్తం తరలిస్తూ ఉన్నారు. సాహిల్ లోహిత్ మృతదేహాల కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది. పూర్తిగా చీకటి పడితే రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బందికరంగా ఉంటే మాత్రం రెస్క్యూని ఆపివేసి తిరిగి రేపు ఉదయం కొనసాగించే అవకాశం ఉంది. ఈ 5 యువకుల్లో చనిపోయినటువంటి యువకుల్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. ధనుష్ అదేవిధంగా లోహిత్ అనే 2 అన్నదమ్ములుగా ఉన్నారు. ధనుష్ తను ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. లోహిత్ ఇంకా చదువుకుంటున్నాడు. సో ఇప్పటివరకు లోహిత్ మృతదేహం లభ్యం అవ్వలేదు. అన్న మృతదేహం అయితే ఇంకా లభ్యమైంది. 2 అన్నదమ్ములను కోల్పోవడం ఈరోజు మా ఇంటికి పెద్ద లోటు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం 8 గంటలకు వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరారు. కొమరవెల్లికి వెళ్తామని చెప్పి బయలుదేరారు. కొండపోచమ్మకు వచ్చిన తర్వాత కూడా మాకు కాల్ చేశారని వాళ్ళ పేరెంట్స్ రోధిస్తూ చెప్తున్నారు. ఒకే ఇంట్లో 2 అన్నదమ్ములను చేతికి వచ్చినటువంటి 2 కొడుకులను కోల్పోవడంతో తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు. సో సాహిల్ లోహిత్ మృతదేహాలు కూడా ఇంకా ఈ 3 మృతదేహాలు లభ్యమైనటువంటి ప్రదేశంలోనే ఉండొచ్చని పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ముందుగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్కు ఇన్ఫార్మ్ చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి బోట్ల ద్వారా గాలించడం ఇబ్బందికరంగా మారింది. 4-5 గంటలు అవుతున్నా కూడా మృతదేహాలు లభ్యం కాకపోవడంతో షామీర్పేట నుంచి ఒక రబ్బర్ బోట్ను తీసుకొని వచ్చారు. రబ్బర్ బోట్ ద్వారా గాలించినటువంటి టైంలోనే దినేశ్వర్ మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత అదే ప్రాంతానికి సమీపంలో గాలిస్తుండగానే మిగతా ఇప్పుడు దినేష్ అదేవిధంగా లోహిత్కు సంబంధించినటువంటి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. మరి కాసేపు గాలించిన తర్వాత గాలింపు చర్యలను కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా పోలీసులు నిలిపివేసే అవకాశం ఉంది. సో దీని తర్వాత ఉదయం తిరిగి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తారా లేకపోతే మరొక అరగంట పాటు ఆ ప్రదేశంలో దానికి సమీపంలో ఉన్నటువంటి ప్రదేశంలో కూడా గాలిస్తామని చెప్తున్నారు. ఇన్ కేసు అక్కడ సాహిల్ లోహిత్ మృతదేహాలు కూడా లభ్యమైతే చనిపోయినటువంటి 5 మృతదేహాలు కూడా లభ్యమైనట్టుగానే ఇప్పటికే 3 మృతదేహాలను కూడా పోస్ట్మార్టం నిమిత్తం తరలిస్తా ఉన్నారు. ఈ 5 యువకులకు సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో 2 యువకులు మాత్రమే ఈరోజు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ 5 మంది యువకులు ఫొటోస్ దిగుతున్నటువంటి క్రమంలోనే ఈ మిగతా 2 ఎవరైతే మృగాంక్, అబ్దుల్ అదేవిధంగా అబ్దుల్ 2 బయట ఉండి వాళ్ళను ఫొటోస్ తీస్తున్నటువంటి క్రమంలోనే ఒకరు పడిపోవడం, ఆ పడిపోతున్నటువంటి ఒకరిని కాపాడేందుకు ప్రయత్నించి మరొకరు అలా మొత్తంగా 5 యువకులు కూడా వెంటనే వాటిలో కొట్టుకుపోయారు. ఎక్కడైతే ప్రమాదం జరిగినటువంటి స్పాట్లోనే ఒక పెద్ద గోతి మాదిరిగా ఉంది. జేసీబీతో ఇటీవలే ఒక గోతిని తీశారు. దాదాపు 20 నుంచి 30 అడుగుల లోతు ఉందని చెప్పి పోలీసులు ముందు నుంచి అనుమానించారు. అదే ప్రదేశంలోనే ప్రస్తుతం ఈ 3 మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. మరి మిగతా 2 మృతదేహాల కోసం పోలీసులు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తారా లేకపోతే ఉదయం స్టార్ట్ చేస్తారా? ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా తీవ్ర అంతరాయం వాటిల్తుంది కాబట్టి ఉదయం గాలిస్తారా అనేది చూడాలి. కెమెరామెన్ వెంకటేదతో రవికుమార్, ఎన్టీవీ, కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి.